ఇప్పుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈనాటి సంబరాలకు శుభారంభం చేస్తూ ఉన్నారు మన జిల్లా కలెక్టర్ శ్రీ సౌరభ్ గౌర్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ కేఆర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని 9 గంటలకు ఆవిష్కరించి జిల్లా ప్రగతిని జిల్లా ప్రజలకు వివరించారు. అనంతరం పోలీసు వందన స్వీకారాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలను పలువురు ఆకట్టుకున్నాయి. అందులో కేశవరెడ్డి స్కూలుకు చెందిన 220 మంది చిన్నారులు చేసిన నృత్యం ఆకర్షణీయంగా నిలిచింది. వివిధ శాఖలకు చెందిన శకటాలను చూసి ఆహుతులు హర్షధ్వానాలతో స్వాగతించారు. జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. సిక్కోలు సంబరాలకు చెందిన బ్రోచర్లను కరపత్రాలను కలెక్టర్ ఎస్పీ విడుదల చేశారు. అదేవిధంగా అలాగే 298 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా కేఆర్ స్టేడియంలో 21 ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్ను కలెక్టర్ ఎస్పీ డిఆర్డీఏ పీడీ డిపిఆర్ఓ పలు శాఖల అధికారులు ఉద్యోగులు సందర్శించారు. శత్రువుల కళ్ళల్లో అది మరి అంతటి తీక్షణంగా ఉంటుంది. చక్కనైనటువంటి ఆశిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన వర్గం యువ వర్గం. మీరు స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపు నుంచి వారికి వందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. శుభకరమైన వాద్య పరికరాలతో సంగీతాన్ని వినిపిస్తూ ఉంటారు. సుమధుర సంగీతం ఈ పెరేడ్లో భాగంగా సుందరంగా కలిసిపోయింది. రంగుల వస్త్రధారణలో ఈ పండగ మాదే అంటూ భారత రాజ్యాంగం అందించిన హక్కులను అనుభవిస్తున్నటువంటి పౌరులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో ఈ పెరేడ్ని చూస్తూ ఉన్నారు. ఇంత చక్కని విన్యాసాలను అందించిన వారికి ప్రేక్షకులందరూ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయండి. తద్వారా శరవేగంతో అభివృద్ధి సాధించడం జరుగుతుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలను సక్రమంగా ఉపయోగించుకొని వాటి ఫలితాలు ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ ఉన్నాను. సమాజ నిర్మాణానికి అతి అవసరం आवश्यकता संपूर्ण अक्षरास्यता आरोग्यम पारिशुद्ध्यम రంగాల్లో జిల్లాని అగ్రగామిగా చేయటకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. జిల్లా ప్రగతికి పంచసూత్రాల కార్యక్రమం చైతన్యం అంటే అక్షరాస్యత, మార్పు అంటే వైద్య ఆరోగ్యం, ఇంపెంట పారిశుద్ధ్యం, నిర్మల్ భారత్ అభియాన్, విద్యాభివృద్ధికి సోపానాలు, యువత లాంటి కార్యక్రమాలు చేపట్టి స్పష్టమైన ఆలోచనతో ప్రణాళికాబద్ధమైన విధానంతో ముందు అడుగు వేస్తూ ఉన్నాము. ప్రతి పల్లె పరిశుభ్రంగా ఉండి
నిర్మల్ గ్రామంగా మారాలని, తద్వారా ఆరోగ్యకరం సమాజం ఆవిర్భవించి ఆర్థిక సామాజిక రంగాల్లో కుటుంబాలు వేగాలని విశ్వసిస్తున్నాను. వీటి అన్నిటితో యువతకి కీలక పాత్రగా పోషించుకోవడానికి వీలు పెట్టేటట్టుగా చేస్తున్నాము. యువత సమాజ స్థితిగతుల్ని మార్చగలరని, యువత సమాజానికి ఇంజన్ లాంటి వారు. అందుకే వారి భాగస్వామ్యంతో సమాజానికి అవసరంగాని జిల్లాలో యువజన చైతన్యం సదస్సులను గత ఏడాదితో పాటు ఈ ఏడాది జనవరి 10, 11, 12 తేదీల్లో నియోజకవర్గం స్థాయిలో నిర్వహించడం జరిగింది. 15 మందిల యువజన సంఘాలను నమోదు చేసుకుని వాటిని క్రియాశీలకంగా మార్చాము. ఈ యువజన సంఘాల సభ్యులకు గ్రామాభివృద్ధితో పాటు కీలక పాత్రలు కల్పిస్తూ ఉన్నాము. నీటి పారిశుద్ధ్యం, ఆరోగ్యం పారిశుద్ధ్యం, సాక్షర్ భారత్, లోక్ నిర్మాణం, పైకా లాంటి కమిటీలో ప్రాతినిధ్యం వహించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. జిల్లాలో నిర్మల్ గ్రామాలుగా వెలియాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మనసా వాచా కోరుకుంటూ ఉన్నాను. గ్రామాల్లో యువత చైతన్యం దీపికలుగా పనిచేయాలని అభిలాషిస్తున్నాను. గ్రామ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామానికి అవసరముగా పూర్తి సమాచారం కలిగి రికార్డులు పెట్టడం కాకుండా ఒక చక్కటి గ్రంథాలయంగా తీర్చిదిద్దుతున్నామని, దానికి యువత వాటిని బాగా వినియోగించుకొని గ్రామాభివృద్ధితో పాటు ఉన్నత శిఖరాన్ని చేరాలని ఆకాంక్షిస్తున్నాను. రాజీవ్ యువ శక్తి పథకం కింద ఈ ఏడాది 1259 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. జిల్లాలో పెద్ద ఎత్తున స్వయోపాధి శిక్షణ కోర్సులు అందిస్తున్నాం. ఆ సంగతి అందరికీ విదితమే. ఇటువంటి జిల్లాలో క్రీడాకారులకి ప్రోత్సహించడం వల్ల జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని సాధిస్తారని, జిల్లా కీర్తి ప్రతిష్టాన్ని ఇనమదింపగలదని నేను భావిస్తున్నాను. అందుకే పరిశ్రమలు వాటిని కూడా అండగా నిలవాలని కోరిన వెంటనే ఒక్కొక్క క్రీడను ఒక్కొక్క పారిశ్రామికవేత్త దత్త తీసుకొని వాటిని అవసరముగా సదుపాయాలు కల్పించకు ముందుకు వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి భాగస్వామ్యం అవశ్యమని విశ్వసిస్తున్నాను. రెడ్ క్రాస్ చిక్కలు చేతులు ట్రస్ట్ క్రింద విద్యను అభ్యసించాలని వాదించే నిరుపేదలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతున్నది. అభివృద్ధిపై వారికి స్పష్టమైన అంశాలు, ధ్యేయాలు, ప్రణాళికలు ఉండాలా. గ్రామాల్లో సంపూర్ణ అభివృద్ధికి కృషి చేయాలా. ఇందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ సాయంతో పొందే అవకాశాలపై ఈ నెల 23వ తేదీ నుండి నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులందరికీ, స్వచ్ఛంద సేవా సంస్థలకి, ఉద్యోగులకు, యువతలకు, మహిళలకు, మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. సాయుధ దళాలు ఈ ప్రాంగణం నుండి నిష్క్రమించేందుకు హోమ్ గార్డ్స్, ఎన్సిసి కేడెట్స్, అందిస్తూ ఉన్నారు. వారితో పాటు మేమున్నామంటూ
విద్యార్థులు, వారు ఇంకా వివిధ పాఠశాలల విద్యార్థులు మార్పు సీతారామయ్య గారిని వేదికకు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. తదుపరి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దూసి ధర్మారావు గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని వారిని జయలక్ష్మి, వారికి అడిషనల్ జాయింట్ కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర అధికారులు వారికి సన్మానిస్తూ ఉన్నారు. తమ్మినేని ముత్యాలమ్మ వెంకటపతి గారి సతీమణి, కోటబొమ్మాడి మండలం, వారికి ఎస్పీ శ్రీ నవీన్ గులాటీ గారు జ్ఞాపికనిచ్చి సత్కరిస్తూ ఉన్నారు. తదుపరి పలకరించి ఆదరణతో వారిని అభిమానిస్తూ ఉన్నారు. వారికి గౌరవించి జ్ఞాపికను దుశ్శాలువను ఇచ్చి సత్కరిస్తూ ఉన్నారు. పంటల ప్రభావం మీ నడకలో కనిపిస్తూ ఉంది. అంత హుందాగా చేస్తూ ఉన్నారు మీ జనవాహిని. ఈ చిన్నారులందరూ శ్రీకాకుళం జిల్లా భాగ్య విధాన కీర్తి బావుటాను మన ఆంధ్ర రాష్ట్రంలోని అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని, ఎగురవేయాలని ఉన్నారు. అలాగే వచ్చిన ప్రతి కాన్పుకి ఆపరేషన్ చేయొద్దు, ఆరోగ్యంగా వారు సుఖంగా ప్రసవం అయ్యేటట్టు చూడాల్సిందిగా కోరుతూ సిజేరియన్ కాన్పు వద్దు, సాధారణ కాన్పు ముద్దు అని ప్రకటన చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి ఒక ఆరోగ్యశ్రీ కార్యకర్త అక్కడ ఉండి మరి ఆరోగ్య మిత్ర ఆ అనారోగ్యవంతులకు ఎలా సహకరిస్తూ ఉన్నారో, ట్రీట్మెంట్ ఎలా జరుగుతూ ఉందో ఆదుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ 2006-07 నుంచి ఇప్పటి వరకు 197,000 గృహాలను నిర్మించి నిరుపేద ఇళ్లు లేని కుటుంబాలను ఆదుకుంటూ వారికి ఆవాసాన్ని కల్పిస్తుంటూ ఉంది. మరి అసలు ఇటువంటి వాహనాల్ని గ్రామీణ ప్రాంతాలలో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఒక రోజు ప్రదర్శిస్తే రైతన్నలందరూ కూడా ఇంకా చూసి అత్యంత ఉత్సాహంగా వీటిని కొనుక్కోవడానికి ముందుకొచ్చేదానికి అవకాశం ఇంకా ఉంటుంది. మరి ఇటువంటి ఆధునిక పరికరాలతో రైతన్నను ఆదుకోవడానికి ముందుకొస్తున్నటువంటి మన ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజీవ్ విద్యా మిషన్ శ్రీకాకుళం జిల్లాలో విద్యా సుగంధాలు వెదజల్లి ఇంటింట విద్యా వ్యాప్తి చేసేందుకు అత్యంత ఉత్సాహంగా నడిపించబడుతున్నట్టు ఇప్పుడు ఉపాధి రథం వస్తుంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మనం ఎన్నో సత్ఫలితాలను సాధిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తలెత్తుకొని గర్వంగా నినదించేటువంటి సందర్భం. జిల్లా కలెక్టర్ సత్కరిస్తూ ఉన్నారు. అదే విధంగా
ఈ గణతంత్ర దినోత్సవ జ్ఞాపికను కూడా వారికి శ్రీకాకుళం జిల్లా హరికథా కళారంగానికి విశిష్టమైన సేవలు అందిస్తున్న కళాకారులు వారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖలో పూర్ణ సమాచార సమాహారమే ఆవిష్కరించారు. రెండు కళ్ళు చాలవు ఈ దృశ్యాన్ని చూసేందుకు. బ్రహ్మకి దరఖాస్తు చేయాలనిపిస్తుంది మరో రెండు కళ్ళ కోసం. అద్భుతమైనటువంటి కళా రూపాన్ని మాకు అందించినటువంటి ఎక్కువ ప్రదర్శించిన పాఠశాలకు ముఖ్యంగా వీరికి తర్ఫీదు ఇచ్చిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ చేసినటువంటి ట్రైమాక్స్ కంపెనీ వారికి, అలాగే మరణానంతరం
ఆర్టీఐ యాక్టివిస్ట్ అనపాన షణ్ముఖరావుకు ట్రెడిషనల్ యాక్టివిటీ లండా ఇతను ఖాదీ కాంప్లెక్స్ దగ్గర రిలీజ్పురంలో చదువుతున్నాడు. ఏ ప్రశ్న అడిగినా ఏది అడిగినా తడుముకోకుండా రాష్ట్రాల రాజధానులు శ్రీ రాడ కైలాసరావు ఈయన వీరి దేహాన్ని వీరి శరీరాన్ని మరణానంతరం రిమ్స్ పరిశోధనలకు రాసిచ్చారు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. హక్కు చట్టం రక్షణ వేదిక సభ్యులు వారికి ప్రశంసా పత్రాన్ని ఇస్తున్నారు. అలాగే ట్రెడిషనల్ యాక్టివిటీలో భాగవతార్